నెల్లూరు వాళ్ళ మినవల పచ్చడి తిన్నావా అబ్బయ్యా నువ్వా ఎప్పుడైనా? ఎంత కమ్మగా ఉంటుందంటే పోపు మెయినే కదా దీంట్లోకి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, ఇంగువ పొడి, 2 ఎరిమిరపకాయలు వేసుకొని అలా అయిన తర్వాత కొంచెం కరివేపాకు చిటాపటా చిటాపటా అయిన తర్వాత కొంచెం తెల్లగడ్డలు అలా దంచుకొని ఇలా వేసుకోండి, కమ్మటి రుచి వస్తుంది. చూడండి వస్తుంది కదా కమ్మటి రుచి. ఇప్పుడు మనం పచ్చడి ఎత్తి దాంట్లో వేయకూడదు, పచ్చట్లో ఎత్తి పోపుని వేయాల. ఎంత టేస్ట్ ఉంటుందంటే అలాగ ముద్ద ముద్దకి కలుపుకొని తింటూ ఉంటే నెల్లూరు వాళ్ళని తడుసుకోకుండా ఉండలేమనుకోండి. టమోటాగా ఎర్రగడ్డగా ఉన్నప్పుడే దానికి రుచిలే. మెత్తగా మిక్సీ పట్టి వాకండి, దాని రుచి పక్కకు పోతుంది. ఇలాగా బేడలుగా ఉన్నప్పుడే రైస్లో కలుపుకొని అలా కమ్మంగా తింటూ ఉంటే పోపు వల్ల ఎంత స్మెల్ వస్తుందంటే మీకు తెలియదు. అప్పటికప్పుడుకి చేసుకొని తినే ఈ పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో. పక్కన ఇతనికి ఎగ్గు గట్రా ఏమైనా పెట్టుకోండి, ఒడియాలు గిడియాల కన్నా దీనికి ఎగ్ అయితే మంచి కాంబినేషన్ ఉంటుందిలే. నేనైతే పులుసులో ఎగ్ అయితే ఆడ పెట్టుకున్నాలే, మీరైతే ఆనియన్స్ వేసిన ఆమ్లెట్ పెట్టుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది కదా. ముద్దకి మధుని తలుసుకోకుండా ఉండలేరనుకోండి, అంత టేస్ట్